ఈరోజు భారతదేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు, విశ్వనగరాలలో అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేస్తూ, ఫోటోలకు పూలమాలలు వేస్తూ మీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసేటువంటి కార్యక్రమం. బహుశా ప్రపంచంలో కూడా అనేక మహానగరాల్లో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి వారు చేసినటువంటి సేవలను మననం చేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్మించుకునే సందర్భంలో ఉండొచ్చు కొన్ని లోటుపాట్లు, వాటిని సవరించుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని అటు అధికారులు కానీ, ప్రజా సంఘాలు కానీ, అంబేద్కర్ సంఘాలకు సంబంధించిన పెద్దల సూచన సలహాలు కానీ తీసుకొని ముందుకు పోవాలని ఏ ప్రభుత్వం భావిస్తుంది. ఏ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనలో పేదలందరికీ కూడా ఆనాటి అంబేద్కర్, ఆనాటి మహాత్మా జ్యోతిరావు పులే, ఆనాటి మహాత్మా గాంధీ, ఈ విధంగా ఆనాటి మహనీయుల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగానే ముందుకు పోవాలని చెప్పిన ఒక సంకల్పంతో ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ముందుకు నడుస్తుంది. మీరందరూ కూడా చూస్తున్నారు. చాలామంది పెద్దలు మాట్లాడడం జరిగింది. రాగుల రాముడు నుంచి మొదలుకుంటే మల్లేశం గారు, జగన్ గారు, దేవదాస్ గారు, వెంకటరమణ గారు, బాలు గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు, జిందం కళా చక్రపాణి గారు, బాలరాజు గారు, ఆ తర్వాత నాగుల సత్యనారాయణ గారు, ఆ తర్వాత సంగీతం శ్రీనివాస్ గారు, ఆ తర్వాత ధర్మేందర్ గారు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పలు సూచనలు సలహాలు ఈ ప్రభుత్వం చెప్పేటువంటి కార్యక్రమం. ఈరోజు షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి అధికారులు రాబో జయంతి ఉత్సవాలు ఏ విధంగా జరుపుకోవాలి, అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో ఆ అంబేద్కర్ను ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ తరం ప్రజలు ముందుకు పోవడానికి చక్కటి ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి కార్యక్రమాన్ని కూడా వినడం జరిగింది. ఒక మాట అన్నారు కలెక్టర్ గారు మాట్లాడుతూ, మీరు మాట్లాడిన మాటలన్నిటి కూడా రికార్డ్ చేసుకుంటున్నాం, మీరు మాట్లాడిన మాటలన్నిటి కూడా ఈ అధికారిక సభ ద్వారా ఆయా అంశాలను భవిష్యత్తులో చర్చలు తీసుకొని ఆ అంశాలను పరిష్కార దిశలో ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అన్నట్టు మన మాట కూడా కలెక్టర్ గారి నోట మీకు వచ్చిన సందర్భం. ఎస్పీ గారు మాట్లాడుతూ కూడా తప్పనిసరిగా చట్టపరంగా ఈరోజు అంబేద్కర్ సంఘాలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటామన్నమాట. మాకున్నటువంటి పరిమితి, మాకున్నటువంటి పవర్ ప్రకారం తప్పనిసరిగా మీకు అండగా నిలబడతామన్నమాట వారు చెప్పడం జరిగిందన్నమాట. సందర్భంగా చెప్తూ ఈరోజు ఇక్కడ ప్రధానంగా సరే ఇంతమంది మిత్రులు మాట్లాడినప్పుడు, ఇంతమంది వక్తలు మాట్లాడినప్పుడు గతంలో మనం మాట్లాడుకున్న మాటలు కూడా ఒకసారి నెమరు వేసుకున్నటువంటి సందర్భం కూడా చెప్పేటువంటి పరిస్థితి కూడా తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం 2 సంవత్సరాల 3 మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా శరవేగంగా అమలవుతున్నాయో చూడమని చెప్పండి. 3 మాసాలు 3 కిలోమీటర్లు, మొదటి 3 మాసాలు 3 కిలోమీటర్ క్యూ లైన్లో ప్రజలు వచ్చి మా సమస్యని వచ్చి చెప్పుకున్నారు. అలాంటి పరిస్థితి అంతకంటే ముందు 10 ఏళ్లలో లేనటువంటిది. అవునా కాదు ఆలోచన చేయండి. ప్రతినిత్యం ప్రజాభవన్లో వందలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి పేదలకు సంబంధించినటువంటి పిటిషన్లు తీసుకొని వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం ఈ పేదల ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరూ కూడా చెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వెలివాడల నుంచి వెలిగినటువంటి దళిత ముత్యం మన బిఆర్ అంబేద్కర్ గారు. మన పాట కూడా ఉంది, వెలివాడల నుంచి వెలిగిన మన దళిత ముత్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి ఆలోచన తీసుకొని ఈరోజు ముందుకు పోయేటువంటి కార్యక్రమం అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక మహానాయకుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోతా ఉంది. ఆనాడు ఇందిరమ్మ రాజ్యమే కానీ, ఆడు ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ కానీ మొదలుకుంటే ఈరోజు అతి సరికులు చేసినటువంటి ఈరోజు పివి నరసింహరావు గారు, రాజీవ్ గాంధీ ఐటీ టెక్నాలజీ తీసుకొచ్చిన సందర్భంలో కానీ, పేదలకు పోడు భూములు పంపిణీ చేసిన సందర్భం, ఇండ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు చిందర మిల్లు నిర్మాణం చేసినటువంటి సందర్భం, ఈ విధంగా పేదలందరూ కూడా మేలైనటువంటి కార్యక్రమం చేసిన సందర్భంలో ఈరోజు కూడా అర్హులందరూ కూడా పేదలకు రేషన్ కార్డు ఇస్తా ఉంది. రేషన్ కార్డు తీసుకున్న పేదలందరూ కూడా సంపన్నులు తినే
సన్న బియ్యం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు పేదలందరూ కూడా నాణ్యమైన భోజనంతో ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భం మీరందరూ కూడా గమనించారు. తెలంగాణ ఈరోజు దేశానికి రోల్ మోడల్ అవుతా ఉంది. ఈరోజు పేద ప్రజలకు ఉపయోగించేటువంటి అనేక స్కీములు ప్రారంభం చేస్తూ ఈ సన్న బియ్య పథకం దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం తెలంగాణలో సన్న బియ్యం పేదలకు అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పేదవాడు ఇల్లు కట్టుకుందాం ముందుకు వస్తే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో 1 లక్ష కాదంటే 2 లక్షలకు మించి ఇవ్వడలేదు. కేవలం మన తెలంగాణలోనే 5 లక్షల రూపాయలు ఈరోజు పేదవాడు సొంతిల్లు కట్టుకునే క్రమం ఇస్తుంటే నా సొంతింటి కళ నెరవేరిందని ఆనంద బాష్పాలు రాలుతున్నటువంటి పేదవాడి సొంతింటి కళకు సంబంధించినటువంటి అనేక కథనాలు కూడా మనం చూస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. 200 యూనిట్లు కాల్చుకుంటే ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఓ 4 పంకాలు ఒక టీవీ ఒక ఫ్రిడ్జ్ ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు కరెంట్ బిల్లు లేనటువంటి సందర్భం. అవునా కాదు మనం ఆలోచన చేసుకునే అవసరం ఉంది. ఆధార్ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సులో పేదవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. షాపింగ్ మాల్ పనిచేసే వాళ్ళు కానీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళని కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ దినసరి కూలిగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ ఈరోజు ఆడతల్లు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం. ఈ విధంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో అనేక మంది చెప్పే ప్రయత్నం చేయకుండా ఆ రోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి చట్టాలను సమగ్రంగా చదివినటువంటి వాడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంతకుముందు అన్నా వెలివాడ నుంచి వెలిగిన దళిత ముత్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ నిర్మాతగా ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పినప్పుడు ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా అన్న సందర్భంలో ఆ రోజు వారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు ఆ రాజ్యాంగం ఉన్నటువంటిది ఈ దేశంలో వివిధ కులాల సమూహం, ఈ దేశంలో వివిధ మతాల సమూహం, ఈ దేశంలో వివిధ